నడక. రోజూ నడవటం అనేది ఆరోగ్యానికి అత్యంత సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామం. అంటే వాకింగు. మా ఇంటికి దగ్గరలో ఎంత దగ్గరంటే 4 మినిట్స్ కనిపిస్తుంది గూడా. మా బిల్డింగ్ గూడా ఇక్కడ కనిపిస్తది. కాతే కొంచెం అట్లా తిరిగి రావాలి. చాలా బావుంటది వాకింగు. నల్ల చెరువు, కూకట్పల్లి, హైదరాబాదు. ఈ మన్విత జూడండి వస్తుంది వాకింగ్‌కొస్తుంది పార్క్‌కి. హాయ్ జెప్తుంది. మా ఇంటికి బంధువులొచ్చారు. అందరం గలిసి పార్క్‌కొచ్చాం. వాకింగు, ట్రాకు అంతా చూద్దాము అని చెప్పేసి వాళ్ళు గూడా ఒచ్చారు నాతో పాటు. ఎంతమందున్నారంటే కరెక్ట్‌గా దగ్గరగా ఒక్కరోజు అటో ఇటుగా 2 మంత్స్ అవుతుంది ఇది ఓపెన్ జేసి. నల్ల చెరువు ఓపెన్ జేసి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎంతమంది చూడండి వాకింగ్‌కి. నడక వల్ల కలిగే ఉపయోగాలు. బెనిఫిట్స్ ఆఫ్ వాకింగ్. నడక వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. నిజంగా నడక వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, ప్రశాంతమైన వాతావరణం ఉంటది, ఆరోగ్యంగా ఉంటది, కొత్త ఫ్రెండ్స్ అవుతారు, చక్కగా అందరూ కనిపిస్తా ఉంటారు. చాలామంది వాకింగ్ జేసి గూడా మన రాజకీయ నాయకులు గూడా పైకొచ్చినోళ్ళు ఎంతమందున్నారో గదా! గుండె ఆరోగ్యం. క్రమం తప్పకుండా నడవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ తగ్గుతాయి. బరువు తగ్గుతుంది. నడక వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. తద్వారా అధిక బరువు కూడా తగ్గుతారు. ఎముకల కండరాల బలం. ఇది కీళ్లను ఆరోగ్యంగా ఉంచి ఎముకలు పెలుసుబారకుండా పటిష్టం చేస్తుంది. మానసిక ఉల్లాసం. ఆందోళన, డిప్రెషన్ తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తుంది నడక వలన. చూడండి ఎంతమంది వస్తానే ఉన్నారు. మే 8వ తారీఖు మేము ఇక్కడికి సాయంత్రం పూటొచ్చాం పార్క్‌కి. సాయంత్రము 6:20 అప్పుడు బయలుదేరాం. ఎండాకాలం గదా! ఇంకా సూర్యుడు వెలుతురు కనిపిస్తానే ఉంది. షుగర్ వ్యాధి కూడా నియంత్రణలో ఉంటది వాకింగు. మంచి వ్యాయామం వాకింగ్. ఖర్చు లేని వ్యాయామం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచటంలో నడక బాగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రాచీన కాలం మానవుడు వేట కోసం, ఆహార అన్వేషణ కోసం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వలస వెళ్ళటానికి నడకనే ప్రధాన మార్గంగా ఉపయోగించేవాళ్ళు. ఎనకట ఇప్పుడంటే కొత్త టెక్నాలజీ వచ్చి అన్నీ వచ్చినాయి గానీ నడకే మంచిది. చాలామంది ఎనక నడిచే యెళ్ళేవాళ్ళు. టెంపుల్స్‌కి గానీ ఎక్కడికైనా సరే. ఆధ్యాత్మికత యాత్రలు. చరిత్రలో ఋషులు, యాత్రికులు జ్ఞానాన్ని పొందటానికి తీర్థయాత్రల కోసం సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్ళేవారు. చిన్నప్పుడు మనకి కొంచెం ఒక 40, 30 ఇయర్స్ అప్పుడు అంత ఇదిగా లేదు. ఇప్పుడు అన్ని రకరకాలుగా వచ్చినియి అని జెప్పి అప్పుడు నడుచుకుంటానే యెళ్ళేవాళ్ళు. పోగులు గుట్టించాలన్నా, ఏమన్నా టెంపుల్స్‌కెళ్ళాలన్నా ఎక్కువగా నడిచే యెళ్ళేవాళ్ళు. అంతకుముందు కాశీ గూడా నడిచే యెళ్ళేవాళ్ళు గదా! ఆ పాప జూడండి ఎంత చక్కగా ఆడుతుందో పార్క్‌లో. రింగ్ ఒకటేసుకొని మన్విత. ఆధునిక కాలంలో నడకను అత్యుత్తమ ఏరోబిక్ వ్యాయామంగా వైద్యులు గుర్తించారు. అవును. ఏరోబిక్ వ్యాయామం. ప్రారంభం రోజుకు 15, 20 నిమిషాలు ప్రారంభించి నెమ్మదిగా 30, 60 నిమిషాలకు పెంచుకోవాలి. సామాన్యుల కంటే కొంచెం వేగంగా బ్రిస్క్ వాకింగ్ నడవటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నడక చాలా ఉత్తమం అంటే ఉత్తమం. రోజు కనీసం 30 నిమిషాలు నడవటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. నిజంగానే మన బాడీలోని కండరాలన్నీ కదులుతాయి. మనం ఇంట్లో ఉండి పని చేస్తున్నాంగా అనుకుంటాం గానీ, ఇంట్లో ఉంటే అక్కడక్కడే తిరుగుతాము. ఇది ఒక బయటికెళ్ళిపోయి ఆ ప్లేస్‌లో చేస్తా ఉంటే ఆరోగ్యంగా ఉంటది. మనసు గూడా చాలా బాగా ఉంటది. ఉల్లాసంగా ఉంటది. వాకింగ్. రోజూ నడవటం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం. నడక అనేది ఒక సహజ చర్య. ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. ఎక్కడైనా ఏ సమయంలో అయినా వ్యాయామం చేయవచ్చు. కాళ్ళల్లో ఏదైనా సమస్య ఉంటే లేదా కాళ్ళు బలహీనంగా ఉంటే దాన్ని పరిగణించాలి.
నడక అనేది ఒక ఏరోబిక్ చర్య. శరీరం దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగంగా అవుతాయి. నడక వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ, నష్టాలు చాలా తక్కువ. సాధారణం కంటే ఎక్కువ వేగంగా, ఎక్కువ దూరం నడవటం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. గుండెకు చాలా మంచిది ఒకటి. నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. రక్తపోటును అది తగ్గించటంలో సహాయపడుతుంది. వేగంగా నడవటం వల్ల గుండెకు, శ్వాస వ్యవస్థకు ప్రయోజనం పూర్తిగా కలుగుతుంది. యాంగ్జైటీ లేదా డిప్రెషన్‌తో బాధపడే వారికి నడక మరింత మంచిది. సెకండ్ పాయింటు ఎముకలు బలపడతాయి. నడవటం వల్ల శరీరంలోని ఎముకలు పటిష్టంగా మారతాయి. ఎముకలు పెలుసుగా మారటాన్ని నడకతో నివారించవచ్చు. 3 పాయింట్ కండరాలు పటిష్టమవుతాయి. రోజూ నడిస్తే శరీరంలోని కండరాలు బలంగా మారతాయి. నడక శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. శరీరానికి సరైన ఆకృతిని కూడా అందిస్తుంది. అంటే ఎక్కడ లావు లేకుండా చక్కగా రోజు కంటిన్యూగా నడవాలి. కంపల్సరీగా వర్షం వచ్చినా, వరదొచ్చినా ఏమైనా సరే రోజు కంపల్సరీగా ఒక 30 మినిట్స్ నడిస్తే చాలు. కండరాలను ఆరోగ్యంగా మార్చుతుంది. 4 క్యాలరీలు తగ్గుతాయి. బరువు తగ్గించుకోవటానికి నడక ఒక మంచి మార్గం. నడక వల్ల శక్తి ఖర్చు అవుతుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. ఉదయం పూట వాకింగ్ చేస్తే ఆకలిని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. మనం ఎక్కడికెళ్ళినా, ఏ హాస్పిటల్‌కెళ్ళినా డాక్టర్ ఫస్ట్ చెప్పేది వాకింగ్ చేస్తున్నావమ్మా, రోజు వాకింగ్ చేయమ్మా కొంతసేపు అని చెప్తారు. మనమేమో కాళ్ళ నొప్పులనో ఏదో ఒకటి చెప్తా ఉంటాం. కానీ కంపల్సరీగా 30 మినిట్స్ నడిస్తే చాలా మంచిది. బాగా కాళ్ళు నొప్పులున్నాళ్ళు, నడవలేనాళ్ళు కనీసం ఒక 10 నిమిషాలన్నా కూడా నడిస్తే బాడీ రిలాక్స్‌గా ఉంటది. 5 ఇన్సులిన్ నియంత్రణ. నడక వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అనేక అధ్యయనాలు కూడా తేల్చాయి. నడక వల్ల కొవ్వు పేరుకోదు. గుండె జబ్బులు, డయాబెటిస్, కాలేయ వ్యాధులకు కొవ్వు పేరుకుపోవటమే కారణము. అంటే ఈ వ్యాధులు రాటానికి మనం నడవకుండా ఉన్నామనుకోండి, ఫ్యాట్ అంతా ఉండిపోయి, బరువైపోయి ఎక్కువ వ్యాధులకు గురవుతా ఉంటాం. ఇన్సులిన్‌కు శరీరం స్పందించే తీరును కూడా నడక మెరుగుపరుస్తుంది. 6 ఆయుష్‌ని అంటే జీవితం పెంచుతుంది. నడక ఆయుష్‌ని పెంచుతుంది. నడక వల్ల 16, 20 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చు. ఎంత ఎక్కువగా నడిస్తే మరణాన్ని అంత దూరంగా తరిమేయొచ్చు. ఒక్క అడుగు వేయటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటది. మానసిక ఒత్తిడి మాయం. నడక కేవలం శరీర దారుఢ్యాన్ని పెంచటమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ విషయంలో నడక అనేది ఒక యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. రోజు వాకింగ్ చేయటం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. మానసిక స్థితి కూడా బాగుంటది. అవును. చాలా బావుంటది మానసిక స్థితి గూడా. ఏడో పాయింట్ ఇది చెప్పటం మర్చిపోయాను ఇందాక. నెక్స్ట్ ఎనిమిదో పాయింట్. విటమిన్ డి మెరుగుపరుస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో నడవటం వల్ల శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి. శరీరానికి సూర్యరశ్మి తగలటం వల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఉదయం 8 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత నడిస్తే మనకి అదనంగా డి విటమిన్ కూడా వస్తది. మనకు మెయిన్ కావాల్సింది డి విటమిన్. ఓన్లీ ఒక ఎండలోనే డి విటమిన్ ఉంటది. చిన్న పిల్లలకి పుట్టంగానే వాళ్ళకి ఎమ్మటే పసకర్లవుతాయి. వాళ్ళేం చెప్తారు డాక్టర్ గార్లు, ఉదయం పూట సూర్యరశ్మిని, సాయంత్రం సూర్యరశ్మిని తగిలిండమ్మా చాలా మంచిదని చెప్తారు. అందరూ తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి ఎండలో కూర్చోబెడతా ఉంటారు. ఇప్పుడంటే కొత్త టెక్నాలజీ వచ్చిందనుకో, ఎనక కంపల్సరీగా ఎండలో ఉంచేవాళ్ళు చిన్న పిల్లల్ని. మా బాబుని కూడా మేము అట్లాగే చేసాం. కొంతసేపు ఎండలో ఉంచేవాళ్ళం. ఈ లాన్ చూడండి ఎంత బావుందో. ఈ పాప ఆడతానే ఉంది. పిల్లలు, పెద్దలు అందరూ వస్తానే ఉన్నారు వాకింగ్ జేయటానికి. 9 రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆనకట్ట పక్కన నడవటం వల్ల ఐజీఏ అనే యాంటీబాడీలు మెరుగవుతాయి. ఈ యాంటీబాడీల వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. లాలాజలం ఉత్పత్తిలో ఇవి ఉపయోగపడతాయి. ముక్కు, అన్నవాహిక ఆరోగ్యాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల పనితీరు కూడా బాగా మెరుగుపరుస్తుంది. అంటే మనము ఎక్కువగా ఇసుకలో గానీ, మట్టిలో గానీ, లాన్‌లో గానీ ఎక్కువగా నడిస్తే మన కాళ్ళు గూడా నొప్పులు లేకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటది. మనం ఏం చేస్తాము సిమెంట్ రోడ్ల మీద అట్లా నడుస్తా ఉంటాం గదా! మనం నడిచేటప్పుడు కాలు పుషింగు ఎక్కువ బరువంతా దాని మీద పడతది. అదే ఇసుక మీద గానీ, మట్టి మీద గానీ, లాన్‌లో గానీ నడిస్తే
మెత్తగా మన కాలు తీయంగానే చాలా తేలికగా చాలా బావుంటది. గమనించండి మీరెక్కువగా. ఇసుకలో వండటం గానీ, మట్టిలో నడవటం కానీ ఇట్లా చేస్తా ఉంటే చాలా మంచిది. డాక్టర్ల సజెషన్ గూడా మెయిన్ అదే చెప్తారు. గట్టి రోడ్ల మీద రాకుండా తార్ రోడ్డు, సిమెంట్ రోడ్ల మీద కాకుండా ఎక్కువగా మనకి అంటే వాకింగ్ ప్లేస్ అసలు దొరకదనుకోండి. దొరికిన దగ్గరే లేకపోతే షూ ఏసుకొయినా కంపల్సరీగా నడవచ్చు. లాన్‌లో, లాన్‌లో ఇంకా మంచిది. కానీ లాన్‌లో నడవనీయరు గదా! అది పాడవుతదని జెప్పేసి. వీళ్ళు జూడండి ఇంక నడుస్తూనే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 2 రౌండ్లు, 3 రౌండ్‌లేస్తన్నారు. నల్ల చెరువు దగ్గర పార్కు, కూకట్పల్లిలో. ఇది మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఓపెన్ చేసి కరెక్ట్‌గా 2 మంత్స్ అవుతుంది. కానీ ఇక్కడంతా బాగుంది గానీ వాటర్ లేదండి. ఎటు చూసినా వాటర్ లేదు. ఎన్ని బిల్డింగులున్నాయో ఒక్క చాటే గూర్చొని తీసాం వీడియో. అందరూ కవర్ అవుతారు గదా! అని చెప్పేసి అటు ఇటు ఎళ్ళకుండా ఒక ప్లేస్‌లోనే ఉన్నాం. లాన్‌లో కూర్చొని తీసాం. ఎంత బావుందంటే ప్రశాంతమైన వాతావరణము, చల్లటి పిల్లగాలి వీస్తూ ఉంది. చీకటి పడతా ఉంది. అబ్బో! సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఎంత ప్రశాంతంగుందంటే అంత ప్రశాంతంగుంది. లాన్‌లో కూర్చోవటం వల్ల గూడా బెనిఫిట్స్ ఉన్నాయి. కొంచెం లాన్ అంటే కొంచెం మట్టిలో ఉంటది గదా! మెత్తగా గడ్డి తగులుతది. మనలోని చెడంతా అది లాగేసుకుంటది. మనకి మంచి చల్లగాను చాలా బావుంటది శరీరం గూడా. మీరు గూడా గమనించండి. మనం ఏం జేస్తాం ఎక్కువ అరుగు మీదో ఎక్కడో చోట కూర్చుంటాం. అట్లా గాకుండా కొంచెం ఇదిగో చూడండి లాను. మేమేం జేసామంటే బఠానీలు తీసుకొచ్చుకున్నాం. హెల్త్‌కి గూడా మంచిది ఇది. కొంచెం అందరం ఉన్నాం గదా! అని జెప్పేసి స్నాక్స్ తీసుకొచ్చుకున్నాం. తీసుకొచ్చుకున్నా మీరెవరైనా తెచ్చుకున్నా చక్కగా తిని కొంచెం డస్ట్‌బిన్‌లో ఏస్తే నీట్‌గా చాలా బావుంటది. మేము గూడా జాగ్రత్తగానే తీసుకొచ్చుకున్నాము. అది కింద పడేయకుండా నీట్‌గా ఉంచాము. వాటర్ ఒకటి పెడితే చాలా బావుంటది పార్క్‌లో. ఒక చోట గాదు 4 చోట్ల పెట్టాలి వాటరు పార్క్‌లో. అందరూ తెచ్చుకోరు గదా! 90% తెచ్చుకోరు. 10% తెచ్చుకుంటారు. హడావుడిగా వస్తారు. కానీ దాహమేస్తది. తాగాలనిపిస్తది. చక్కగా మంచిగా పెడితే వాటరు చాలా బావుంటది. ఎన్నెన్ని లైట్‌లేస్తున్నారు. ఎంత ఖర్చవుతదో ఒక లైట్ ఖర్చుండదు మనకి. చక్కగా వాటర్ కూడా పెడితే పారబోయకుండా చక్కగా తాగుతా ఉంటే బావుంటది పబ్లిక్ గూడా. నా సజెషన్ నేనైతే తెచ్చుకుంటాను. మా ఇల్లు కూడా దగ్గర. కానీ నేను కంపల్సరీగా తీసుకొచ్చుకుంటాను. నా కోసమని కాదు. జనాల కోసం. అంటే జనాలు కొంతమంది అడగలేరు కదా! దాహం ఉంటే బావుంటది. దాహం వేస్తుంది. మంచినీళ్ళుంటే బావుంటది అనుకుంటా ఉంటున్నారు అందరూ చాలామంది. ఎందుకని అదొక్కటి పెట్లా. అంతా బావుంది గానీ అది కూడా పెడితే చాలా బ్రహ్మాండంగా ఉంటది. పిల్లలు ఆడుకోవటానికి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంటి దగ్గరుంటే అరుస్తారండి. కేకలేస్తా ఉంటారు. ఇక్కడ ఎవ్వరు అనటానికి కూడా లేదు. చక్కగా ఒక మూలన అందరూ కూర్చొని బ్యాటు వాళ్ళిష్టం వచ్చినయి ఆడుకుంటా ఉన్నారు. చాలా చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. పదో పాయింటు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చురుకైన నడక వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటంటే, ఇది పేగుల్లోని బ్యాక్టీరియాపై ప్రభావం ఎక్కువ చూపుతుంది. నడక వల్ల జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతాయి. నడకకు ప్రత్యేక పరికరాలు అవసరమా అంటే, నడిచేందుకు సౌకర్యవంతమైన బూట్లు ఉంటే సరిపోతుంది. అలాగే శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తులు కూడా ధరించాలి. ఒకవేళ ట్రెక్కింగ్‌కి వెళ్ళాలనుకుంటే సరైన బూట్లు, దుస్తులు తప్పనిసరిగా ఉండాలి. మంచి బూట్లు ధరించటం వల్ల నడుంపై ఒత్తిడి తగ్గుతుంది. మోకాళ్ళ చీలమండపై కూడా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ఎలా నడవాలి? తొలుత నెమ్మదిగా నడకను మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచుకోవాలి. గంటకు 6.4 కిలోమీటర్ల వేగంతో రోజు 30 నిమిషాల పాటు నడవటం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా వాకింగ్ గ్రూప్‌లో చేరితే రోజు నడవాలనే ఉత్సాహం కూడా వస్తుంది. ఏ సమయంలో నడిస్తే మంచిది? ఒకసారి మీరు నడవాలని నిర్ణయించుకున్న తర్వాత అది మీ జీవితంలో భాగంగా మారుతుంది. ఇటీవల కొన్ని పరిశోధనల ప్రకారం మహిళలైతే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య నడిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెప్తున్నారు. అన్నిటికంటే రోజంతా చురుగ్గా ఉండటానికి నడక మంచి మార్గము. నడక ఉత్సాహంగా, ఉల్లాసంగా కూడా ఉంచుతుంది. హైదరాబాద్ సిటీలో ఇంత పెద్ద వాకింగ్ ట్రాక్ ఉండటం ఎంత గ్రేట్ అంటే, అంతకుముందు తక్కువ మందొచ్చేవాళ్ళు. హాఫే ఉండేది. ఇప్పుడు రౌండ్ ఫుల్ చేశారు. 2 మంత్స్‌లో ఎంత పబ్లిక్ పెరిగారంటే 80% పబ్లిక్ పెరిగారు. అంతకుముందు 20% వచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఇంటికొచ్చిన చుట్టాలతో సహా వస్తున్నారు వాకింగ్‌కి. టైం పాస్ అవుతుంది. పచ్చని వాతావరణము, చెట్లు గూడా పెట్టారు. చక్కగా వాటర్ పోస్తా ఉంటారు. అంతా చాలా బావుంటది. ఎంతమందో చూడండి గ్రూపులుగా వస్తున్నారు. అయిగోండి మేము వాటర్ తెచ్చుకున్నాం. వాటర్ లేవని జెప్పేసి. పిల్లలు సైకిల్ తొక్కుంటున్నారు. నడిసేవాళ్ళు నడుస్తా ఉన్నారు. అసలకి కూర్చునేవాళ్ళు కూర్చుంటున్నారు.
ఎంత బావుందో చూడండి. చీకటి పడతా ఉంది. మేమంటే 6:20కి వచ్చాం గదా! 7:30 వరకు ఉన్నాం మేము. 1 అవర్ ఉన్నాం దగ్గర దగ్గర. చాలా బావుంది. వాకింగ్ ట్రాక్ గానీ, వాకింగ్ ప్లేస్ గానీ, నాకైతే ఎంత ఆనందంగా ఉంటదో ఇక్కడ చూస్తా ఉంటే. మా ఇంటికి దగ్గర దగ్గరగా 4, 5 పార్కులున్నయి. అంటే ఒక 10 నిమిషాలు అటో ఇటోగా ఉంటాయి. ఎక్కువ సిటీలో పార్కులెక్కువగా ఉంటాయి. ఇది పెద్ద పార్క్ అన్నిటికంటే. ఒక్క రౌండేస్తే చాలు. రోజు ఒక రౌండ్. ఎక్కువ రౌండ్‌లు గూడా అవసరం లే. ఈళ్ళేంటి ఒక్కొక్కళ్ళు 3, 4 రౌండ్‌లేస్తున్నారు. కంపల్సరీగా 2 రౌండ్‌లు చాలు. ఇప్పుడు బానే ఉంటది. తర్వాత ఎక్కువ నడవటం వల్ల గూడా అరుగుతది. లిమిట్‌గా 30 మినిట్స్ లేక 45 మినిట్స్ చాలు. ఓవర్‌గా గూడా నడవకూడదు. రోజు నడుస్తాం గదా! చక్కగా స్లోగా గాకుండా, స్పీడ్‌గా గాకుండా మీడియంగా నడుస్తూ ఎళ్తూ ఉంటే చాలా బావుంటది. నడిచేటప్పుడు ఒకటి ఫోన్‌లు జూసుకోకుండా ఉంటే చాలా మంచిది. కానీ అందరూ ఫోన్‌లు జూస్తానే నడుస్తున్నారు. స్నాక్స్ హెల్తీ ఫుడ్ తెచ్చుకున్నాం మేము. బఠానీ హెల్త్‌కి మంచిది గదా! విటమిన్స్ పుష్కలంగా ఉంటాయని జెప్పేసి బఠానీలు ఉడకబెట్టాము. లైటింగ్ జూడండి ఎంత బావుందో! చల్లగా బావుంది. ఆ పాప జూడండి వాళ్ళ నాన్న కోసం చూస్తా ఉంది. ఆడుతుంది వచ్చిన కాడ్నుంచి ఒకటే ఆడుతుంది. చిన్న చిన్న పిల్లలు ఎంతమందొచ్చారో. అంతకుముందు ఇంతమందొచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ అటు ఇటు వాళ్ళొచ్చేవాళ్ళు. ఇప్పుడు చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ బంధువులు మొత్తం కంపల్సరీగా మన పార్క్‌కొస్తున్నారు. నల్లచెరువు కూకట్పల్లి పార్క్‌కి. వ్యూ చాలా బావుంది. ఆడతా ఉంది. వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చుంది. పొద్దున్నుంచి మా ఇంటికొచ్చింది. సరేనని జెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం ఆడుకుంటదని జెప్పి. ఆ వయసు పిల్లలు ఎంతమందొచ్చారో. ఏ వయసు వాళ్ళకి ఆ వయసు ఫ్రెండ్‌షిప్ అంటారు గదా! పిల్లలతో ఆడతానే ఉంది. హైదరాబాద్ మహానగరంలో ఇంత పెద్ద వాకింగ్ ట్రాకులుండటం నిజంగా అద్భుతం. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న కాలుష్య కాలంలో ఇవి ప్రజల ఆరోగ్యానికి ఒక పెద్ద వరంగా మారాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు వాకింగ్ ట్రాకుల సంఖ్య, నాణ్యత చాలా చాలా అంటే చాలా పెరిగాయి. మా ఇంటి చుట్టూతానే దగ్గర దగ్గర 4, 5 పార్కులున్నయి. మంచి పార్కులు. హ్మ్. కొత్త ఆకర్షణలు నగరానికి మరింత అందాన్ని, వాకింగ్ సౌకర్యాన్ని తెచ్చాయి 2020 నాటికి. ఉత్తమ మౌలిక సదుపాయాలు. గతంలో కేవలం పార్కులకు పరిమితమైన వాకింగ్ ఇప్పుడు నగర శివారులోని సుందరమైన చెరువులు అంటే ఇప్పుడు మన ఏదో కాదు నల్ల చెరువు చూడండి ఎంత చక్కగా చేశారో. అట్లాగే అన్ని చెరువులను కూడా డెవలప్ చేసి వాకింగ్ ట్రాక్ లాగా ఏస్తున్నారు. నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఇది మట్టుకి చెరువుల దగ్గర వాకింగ్ చేయటము, ప్రశాంత వాతావరణము. అక్కడ మళ్ళీ మట్టితో రోడ్డుంటది. మంచిది నడుస్తున్నా గూడా చాలా బావుంటది. అక్కడక్కడ కొంచెం ఇసుక గూడా పోసి దానిలో గూడా నడిపిస్తే చాలా బావుంటది. నా సజెషన్ కొంచెం అక్కడక్కడ కొంచెం ఒక లైను ఇసుక పోస్తే ఇక అందరూ ఇసుకలోనే నడుస్తారు. ఇది ఎంత మంచిదంటే ఇట్లా నడవటం ఈ రోడ్డు మీద చాలా కాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే నాకు తెలుస్తుంది కొంచెం నేను వెయిటుంటాను. మామూలుగా బయట మెయిన్ రోడ్డు మీద అట్లా నడుస్తుంటే సిమెంట్ రోడ్ల మీద కొంచెం నొప్పుంటది. దీనిలో నడుస్తుంటే నొప్పి రాదండి. చూడండి లైట్లు వెలుగులో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. చుట్టూత లైట్లు. ఎంత బావుందో సరౌండింగు. ఇక్కడి నుంచి కరెక్ట్‌గా 4 మినిట్స్ మా హౌసు. మా గృహం. ఎంత పెద్ద స్థలం అంటే ఎన్నో కోట్లు విలువ చేసే స్థలం చక్కగా ప్రతి ఒక్కరిది అందరిది నాది నాది అనుకుంటా స్వతంత్రంగా వస్తున్నారు. ఇక్కడ ఎవరు ఏమని గూడా అనరు. మన ఇష్టము. కాతే మన లిమిట్‌లో మనం ఉండి చక్కగా నీట్‌గా పెట్టుకోవాలి. సరౌండింగ్ కానీ ఎవరన్నా ఏమన్నేసినా డస్ట్‌బిన్‌లో ఎయాలని చెప్తా ఉండాలి. చక్కగా అందరూ ఫ్రెండ్‌షిప్‌గా, సాన్నిహితంగా చక్కగా ఉండాలి. అందరితో అందరూ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. ఇప్పటి వరకి చాలా బ్రహ్మాండంగా ఉంది. 2 మంత్స్ దగ్గర దగ్గరగా. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. స్కూటీలు, బైక్‌లు పెట్టారు పార్కింగ్ దగ్గర. చక్కగా అక్కడ పెట్టేసొచ్చి వాకింగ్ జేసి తుర్రుమనేసుకొని ఎళ్ళిపోతారు. మీరు గూడా రావచ్చు. మన కుకట్పల్లి నల్ల చెరువు ఒకసారొచ్చి చూసెళ్ళొచ్చు అందరూ. ఒకసారి చూస్తే